ఆనందం యొక్క శాస్త్రం నిఖిల్ గుల్లపల్లి సార్ మనకు ఇంగ్లీష్‌లో అందించిన 'ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్' ఆ సెషన్స్ యొక్క తెలుగు అనువాదాన్ని చేయాలని మన బివైఎం మాస్టర్స్ రిక్వెస్ట్ చేసుకోవడము, సరోజమ్మ గైడెన్స్‌లో మనం అద్భుతంగా ఎంతో లోతుగా, ఎంతో నిదానంగా, ఎంతో ప్రాక్టికల్‌గా, ఎంతో మన జీవితంలో అవలంబన చేసుకునే విధంగా మనం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఆ సెషన్‌కి మీ అందరికీ సుస్వాగతం. ముందుగా మనకు ఈ ప్లాట్‌ఫార్మ్ అందించి, మనకు జ్ఞానాన్ని అందిస్తూ, మనని ప్రతినిత్యము ప్రోత్సహిస్తున్న మన సరోజ అమ్మకు వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ జ్ఞానాన్ని మన ముందుకి తెచ్చిన నిఖిల్ సార్‌కి, అలాగే జెన్నీ మ్యామ్‌కి మనం ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక నిమిషం నేను ఆహ్, ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను ప్రెజెంటేషన్. కనిపియకపోతే గనక మీరు చాట్‌లో పెట్టండి మాస్టర్స్. సో, మాస్టర్స్ మనం ఆనందం గురించి ఎన్నో తెలుసుకున్నాం. అసలు ఆనందం అంటే ఏమిటి? ఆనందం అన్నది ఒక అనుభూతి మాత్రమే కాదు. అది ఒక ప్రయాణమని, జీవితంలో చేసే ప్రతి పని ఎందుకంటే మనం జన్మ తీసుకున్నప్పటి నుంచి మనం వేస్తున్న ప్రతి అడుగు ఆనందం కొరకే. ఆనందం కోసమే. మనం చేసే ప్రతి పని, మనం కోరుకునే ప్రతి కోరిక, మనం అనుభూతి చెందాలనుకుంటున్న ప్రతి విషయం వెనకాల ఆనందం అన్న ఒ ఒక అను పరమానుభూతి. అది ఆ పరమానందం కోసమే మనము భౌతికంగా అయినా కానీ, ఆధ్యాత్మికంగా అయినా కానీ, మనం చేస్తున్న ప్రతి వెనకాల ఆనందం ఉంది. కానీ మనం అది ముందర పెట్టుకోకుండా, భౌతికంగా మనకు కనిపించే వాటిని ముందర పెట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నాం. అలా కాకుండా మనం జీవితంలో చేసే ప్రతి పనిలోనూ ఆనందానికి ప్రథమ పీఠాన్ని వేసి మనం చేసుకున్నామని, ఆనందం గురించి చాలా లోతుగా తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని మనం హ్యాపీనెస్ టీచర్స్‌గా ప్రతి ఒక్కరికి మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ కూడా మనం ఈ ఆనందాన్ని యొక్క జ్ఞానాన్ని మనము ఆహ్, స్ప్రెడ్ చేయాలని మనం అనుకున్నాం కదా మాస్టర్స్. అలాగే మనము అనుకున్నాం ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రతీది కూడా ఏదో ఒక థియరీ కాదు. స్ ప్రాక్టికల్‌గా, సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన జ్ఞానాన్ని మనకి నిఖిల్ సారు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మనకు తీసుకొచ్చారు మాస్టర్స్. మనం ఎంత అదృష్టవంతులం. హార్వర్డ్ ప్రొఫెసర్ ఆర్థర్ బ్రూక్స్ 'లివ్ బెటర్ బీ హ్యాపియర్' ఆయన మన వాళ్ళకి హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళకి అందించిన ఆ జ్ఞానాన్ని మన ముందుకు తీసుకొనొచ్చారు. సో, 2 లక్ష్యాలు పెట్టుకున్నాం మనందరం కూడా. ఆనందం గురించి ప్రతి క్షణం ఆలోచించాలని, దానికే ప్రథమ భూమిక ఇవ్వాలని మన జీవితంలో. అలాగే మనందరం కూడా హ్యాపీనెస్ టీచర్స్ అవుదామని. కదా మాస్టర్స్! మనం ఆనందం గురించి తెలుసుకున్నాము. సఫరింగ్, దుఃఖం గూడా ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాము. అలాగే భావోద్వేగాలను ఎలా నిర్వహించుకోవాలో కూడా తెలుసుకున్నాము. ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే సత్సంబంధాలు మాస్టర్స్. సత్సంబంధాలని ఎలా మనం ఆహ్, మేనేజ్ చేసుకోవాలి? ఎలా మన జీవితంలో ఉన్న ఆ సంబంధాలని మనం సత్సంబంధాలుగా ఎలా మార్చుకోవాలో మనం కొంచెం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఆనందానికి 4 స్తంభాలని మనం ఇంతకు ముందు సెషన్స్‌లో మనం డిస్కస్ చేశాము. అందులో మొదటిది విశ్వాసము, తత్వశాస్త్రము. అంటే ఈ విశ్వాసం ఉండడానికి ఒక రిలీజియన్‌ని, ఒక మతాన్ని పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు అన్ని మతాలు ఒకటే. అన్ని మతాలు ఆ పరమాత్మకి చేరడానికే అని మనం తెలుసుకున్నాము. అందరూ అందించిన జ్ఞానం ఒక్కటే అని గూడా తెలుసుకున్నాము. మరి చాలామంది నాస్తికులుంటారు. మరి వాళ్ళకి విశ్వాసము ఎలా ఎలా అంటే మన ఆధ్యాత్మికంలో మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకెప్పుడైతే జీవితం కష్టం అనిపిస్తుందో, ఈ ఎవరైతే సైకాలజిస్ట్‌లు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతమంది గొప్ప మెడిటేషన్ ఎక్స్‌పర్ట్స్ కానీ మనకేం చెప్తున్నారంటే,
మనకి జీవితం చాలా కష్టంగా అనిపించినప్పుడు మనల్ని, మన సమస్యని చాలా చిన్నగా, ఈ విశ్వాన్ని చాలా పెద్దగా ఇలా విజువలైజ్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకేం అనిపిస్తదంటే, అరే! ఇంతనే కదా! మన ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత పెద్ద బాధ జీవితంలో ఇంకేం లేదన్నట్టుగా అనుకుంటున్నాను. విశ్వం చాలా పెద్దది. ఇలా ఉన్నప్పుడు ఇది జస్ట్ థియరీ కాదు. ఇది సైంటిఫిక్‌గా గూడా మన బ్రెయిన్‌లో ఒక న్యూరాన్స్ అంతా కూడా మనకి ఆహ్, రిలాక్సేషన్ ఒక ఓకే. రిలాక్స్ అన్నట్టు అయిపోతుంది ఇలా విజువలైజ్ చేసుకున్నందుకు. అది విశ్వాసము, తత్వశాస్త్రం అనుకున్నాము. ఇంకొకటేంటంటే మాస్టర్స్ రెండవది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నది కుటుంబం. మనసలు బీవైఎంలో కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బీవైఎం ఫ్యామిలీ, ఫ్యామిలీ అని రోజుకి 100 సార్లు వింటూనే ఉన్నాం ఫ్రెండ్స్. సో, అందులో గురించి మనం ఈరోజు కొంచెం మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. పోయినసారి మనం ఎక్కడ ఆపామంటే ప్రేమ అన్నిటికంటే గొప్ప మెటాకాగ్నిటివ్. మెటాకాగ్నిటివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనల్ని మనము ఒక వేరే వ్యక్తిగా కొంచెం బయటగా వచ్చి మనం చూసుకోవడాన్ని మెటాకాగ్నిటివ్ టూల్ అంటాము. అందులో టూల్స్‌లో ధ్యానము అన్నీ అనుకున్నాం. కానీ అన్నిటికంటే ఉన్నతమైనది ప్రేమ అని. సో, నేను ఈ వారంలో నేనిది ప్రాక్టీస్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా ద్వేషంగా ఎవరి మీదైనా ద్వేషం ఉన్నా కానీ, ఎవరి మీద కోపం ఉన్నా కానీ, వాళ్ళకి ప్రేమని పంపించడానికి నేను ప్రయత్నించాను. మీరందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేసుంటారని నేను విశ్వసిస్తున్నాను. అది మనం క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నేనన్నట్టుగా 4 స్తంభాల్లో మొదటి స్తంభం విశ్వాసం, రెండవ స్తంభం కుటుంబం. ఈ ఆనంద కుటుంబం ఒక హ్యాపీ ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? హ్యాపీ ఫ్యామిలీ అంటే అసలు ఎటువంటి ఇది కాన్ఫ్లిక్ట్స్ అంటే భావ విరుద్ధంగా ఏమీ ఉండవు. ఏ సమస్యలు ఉండవు. అందరూ హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారా? మరి ఏమనుకుంటున్నాం ఆనంద కుటుంబం అంటే వాళ్ళేం చెప్తున్నారంటే మాస్టర్ సైంటిఫిక్‌గా ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనూ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. కాన్‌ఫ్లిక్ట్స్ అంటే ఒకరు ఒక విధంగా అనుకుంటుంటారు. ఇంకొకరు ఇంకొక విధంగా అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి విలువలు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన దాన్ని బట్టి, ఒక కమ్యూనిటీ బట్టి, గమనిస్తున్న బట్టి, నేర్చుకుంటున్న బట్టి ప్రతి ఒక్కరి విలువలు, జ్ఞానము అంతా కూడా వేరే వేరే లెవెల్స్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనూ కాన్‌ఫ్లిక్ట్స్ అంటే విరుద్ధాలైతే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో మనం ఈరోజు ఒకరు హ్యాపీగా ఉండొచ్చు. కుటుంబంలో ఇంకొకరు కొన్ని విషయాల వల్ల అన్‌హ్యాపీ అవ్వచ్చు. సో, సంతోషంగా ఉంటారు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉండొచ్చు. అంటే కాన్‌ఫ్లిక్ట్ లేకుండా కూడా ఇవి ఇష్యూస్ లేకుండా ఉంటాయేమో అని మనం అనుకుంటుంటాం. ఎందుకంటే ప్రతిసారి మనకెప్పుడు అనుకుంటున్నాం పక్కింటి పుల్లగూర చాలా బావుంటుంది, చాలా రుచిగా ఉంటుందని. అలా మనం ఎప్పుడు అరే! వాళ్ళ కుటుంబం చాలా ఆనందంగా ఉంది. మన కుటుంబం ఇన్ని సమస్యలున్నాయి. మనకు ఒకరంటే ఒకరు ఇలా మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా సార్లు ఈ సోషల్ మీడియాలో గూడా చూసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్‌లో గాని పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ ప్రకారం ఏంటంటే, అదిగో ఆళ్ళు చాలా హ్యాపీగా పెట్టారు. అది వాళ్ళు హ్యాపీగున్నారు. మనం హ్యాపీగా లేము. ఆ కుటుంబం హ్యాపీగా ఉంది. కానీ మనం లేము. ఇలా అనుకుంటూ ఉంటాం. ఒక హ్యాపీ మూమెంట్‌ని వాళ్ళు షేర్ చేశారు. మన జీవితంలో గూడా 100 హ్యాపీ మూమెంట్లుంటాయి. కానీ ఒక సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య ఒక ఇది రావచ్చు. అప్పుడు మనకొక గొడవ లాంటిది రావచ్చు. కానీ దాన్ దాని బేసిస్ మీద మనది ఆనంద కుటుంబం కాదు అని మనం నిర్ధారించడానికి లేదు ఫ్రెండ్స్. సో, కాబట్టి మనం ఏమి అంగీకరించాలంటే ప్రతి కుటుంబంలోనూ సమస్యలుంటాయి. వైరుధ్యాలుంటాయి. అలాగే అలాగే కొన్ని సంతోషం లేని సందర్భాలు ఉంటాయి. అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటామంటే సంఘర్షణలనే విషయాన్ని తీసుకున్నప్పుడు సాధారణంగా ఏం కారణాలుండవచ్చు? అంటే అంచనాలు మాస్టర్స్. అంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఒక హస్బెండ్‌కి వైఫ్ మీద, అంటే భర్తకి భార్య మీద, భార్య భార్యేమో భర్త మీద ఎక్స్‌పెక్టేషన్స్. అలాగే
తల్లిదండ్రులు తీసుకుంటే పిల్లల మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల మీద కొన్ని అంచనాలు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరి విలువలు వాళ్ళ జనరేషన్ బట్టి, వాళ్ళ పెరుగుతున్న విధానం బట్టి, వాళ్ళున్న ఆ టైం బట్టి వేరేగుంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెరిగింది ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇన్ని జనరేషన్స్‌లో తీసుకుంటే కొంతమంది చిన్నప్పుడు అసలు స్క్రీన్ అనేది లేకుండానే, సోషల్ మీడియా అనేది లేకుండానే పెరిగారు. కొంతమంది ఇప్పుడు ప్రతి ఒక్కరు స్క్రీన్‌కి, ఈ సోషల్ మీడియాకి అలవాటు పడిపోయిపోయినారు. కాబట్టి విలువలనేవి అంటే జీవితంలో విలువలనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కో విధంగా ఉంటుంది. కానీ అలా ఉన్నప్పుడు కుటుంబంలో అన్ని ఏజ్‌ల వారి ఉన్నప్పుడు, జనరేషన్స్ వాళ్ళు ఉన్నప్పుడు, ఆ విలువల యొక్క అసతుల్యమత అదే అన్‌బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇంకొకటి ఏంటి అని మనం అనుకోవచ్చంటే కమ్యూనికేషన్ మాస్టర్స్. అంటే మాట్లాడేది మనము తల్లిదండ్రులతో కానీ, లేదా ఒక పార్ట్నర్స్ అంటే దంపతుల మధ్య అయినా కానీ, కుటుంబంలో సాధారణంగా అయినా కానీ, మనం ఒకటి అనుకుంటుంటాం, బయటకొకటి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళెందుకు బాధపడుతున్నారో మనకర్థం కాదు. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. గ్యాప్. సో, అది ఉండొచ్చు. లేదా ఇంకా అర్థం చేసుకోకపోవడం అన్నమాట. అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి సరిగా పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకంటే మనమెప్పుడు వాళ్ళెందుకలా ప్రవర్తిస్తున్నారో, నా వల్లనా? వాళ్ళ వల్లనా? ఇలా మనం ఏదో ఒక రీజన్ కనుక్కోవడానికి చూస్తుంటాం. రీజన్ కనుక్కునే కంటే ముందు మనం ఇన్ని సెషన్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. యాక్సెప్టెన్స్ అని. ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఉంటే ఆ విధంగా అంగీకరించి, తర్వాత అంగీకారం అంటే గూడా మేడం సరోజమ్మ ఎన్నో సార్లు చెప్తున్నారు. చ అక్కడ కర్మ లేకుండా, చర్య లేకుండా లేదు. చర్య మనం తీసుకుంటాం. కానీ చర్య తీసుకునే ముందు మనం మొదటిగా అంగీకరించాలి. కాబట్టి ఆ అవగాహన గాని లేకపోవడము. అలాగే ఇప్పుడు చూడండి పిల్లలకు కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళకి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అంటే వాళ్ళ వ్యక్తిత్వం వికసిస్తూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఖచ్చితంగా వినాలి అనుకుంటుంటారు. దానికి సంఘర్షణ పడుతూ చాలా సఫర్ అవుతూ బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇలా కొన్ని కారణాలు ఉండొచ్చు. కానీ మనము ఇలా కారణాలున్నప్పుడు ప్రతి సమస్యకి, ప్రతి సంఘర్షణకి పరిష్కార అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అని. అంటే అక్కడ ప్రాబ్లమ్ ఉంది, సంఘర్షణ ఉంది అని మనం ఎప్పుడైతే అంగీకరించామో, మనకి పరిష్కార అవకాశాలు గూడా మన మైండ్‌కొస్తాయి మాస్టర్స్. కాబట్టి ఒకటి ఏంటి అంటే ఏం చెప్పారు అంటే సైంటిఫిక్‌గా మాస్టర్స్ మనం మాట్లాడే ప్రతిది కూడా సైంటిఫిక్‌గా వాళ్ళు ఒక ఏంటంటే కొంతమంది వ్యక్తులతో కొన్ని ఏండ్లుగా వాళ్ళు చేసిన సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ బట్టి గూడా వాళ్ళు ఓహ్! ఎలా వాళ్ళ జీవితంలో ఆనందం అంటే ఊరికే ఆనందం కాదు మాస్టర్స్. బ్రెయిన్‌లో వాళ్ళు ఆహ్, మెజర్ చేసిన సైంటిఫిక్‌గా డేటా మాస్టర్స్ ఇది. కాబట్టి కాంప్లిమెంట్స్ ఇవ్వడం. అంటే ఇప్పుడు భర్త భార్యకి కొన్ని మంచి విషయాలు జరిగినప్పుడు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం మాస్టర్స్. ఈ కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడంలో ఏమవుతుందంటే రివార్డ్స్ అన్నమాట. రివార్డ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి ఒక ఎక్సర్‌సైజ్ చేశాక మనిషికి ఒక గంట సేపు వాకింగ్ చేశారనుకోండి. వాకింగ్ అయిపోయాక వాళ్ళ స్థితి ఎలా ఉంటదో చూడండి. సాధిచ్చాము, ఒక రివార్డ్ వచ్చింది అన్నంత విధంగా వాళ్ళ మానసిక స్థితి ఉంటుంది. అలాగే ఎవరైనా వచ్చి "అరే! మీరు భలే సన్నగయ్యారే" అని అన్నారనుకోండి. మనకి ఎలా ఉప్పొంగిపోతాం. అంటే లోపలే ఉప్పొంగిపోతాం. అంటే ఒక రివార్డ్ అన్నమాట. అభినందన. మనం చేసే పనికి ఒకవేళ మనకి నచ్చిందనుకోండి అలా అలాగే పిల్లలకి కూడా మన కుటుంబంలో ఒకరికొకరు అలా అభినందనలు చేసుకోవడం, కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడము, ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూడండి దంపతులు ఒక ఫస్ట్ ఎలా ఉంటుంది? ఒక ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఈ సెరోటోనిన్ ఈ కెమికల్స్ అన్నమాట. డోపామిన్, సెరోటోనిన్ అంటే ఇవన్నీ ఆకర్షణకు సంబంధించిన అంటే మనకి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆనందం ఎప్పుడైతే సంతోషం టెంపరరీగా ఉంటుందో,
అప్పుడు కొన్ని కెమికల్స్ కలుగుతాయి. కానీ ఒక లాంగ్ టర్మ్‌లో ఒక బాంధవ్యము చాలా కాలం కొనసాగాలి అంటే అది ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అంటే మాస్టర్స్ ఎప్పుడైతే మదర్‌కి ఒక బిడ్డ మీద కలుగుతుందో, ఎప్పుడైతే ఒక ప్రేమ కలుగుతుందో బిడ్డ పుట్టాక, ఆ ప్రేమ క్షణికమైంది కాదు మాస్టర్స్. ఆ ఆనందం క్షణికమైంది కాదు. జీవితాంతం ఉండే అటువంటి కెమికల్ దాని గురించి మనం అందరం కూడా వెతుకుతున్నాం మాస్టర్స్ జీవితంలో. ఆనందం కోసం ఎలా అయితే మనం ప్రతి అడుగు వేస్తున్నామో, ఆ లాంగ్ టర్మ్ అంటే ఒక జీవిత కాలం పాటు మన ఒక బాంధవ్యం కొనసాగాలి అంటే, ఫ్రెండ్స్ ప్రేమకు తక్కువే లేదు. కానీ ఏమి ప్రేమకు తక్కువ లేదు. కానీ జీవితంలో ఏమి మనకి మనం మిస్ అయిపోతున్నామంటే, ఒక తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య, ఒక భర్తకి, భార్యకి మధ్య, లేదా కుటుంబ సభ్యుల మధ్య ఏది మిస్ అయిపోతుందంటే స్నేహం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక స్నేహాన్ని డెవలప్ చేసుకుంటామో, ఒక ఫ్రెండ్‌షిప్‌ని డెవలప్ చేసుకుంటామో, ఆటోమేటిక్‌గా మనం డిస్కస్ చేస్తున్నవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగ్యం అయిపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనము సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒకటి అంటే ఎందుకంటే ఏంటి? ఎందుకు ఇలా అని పూర్తిగా అర్థం చేసుకొని, అరే! వీళ్ళెందుకు ఇలా అవుతున్నారు? వీళ్ళకెలా మనం సహాయం చేయగలము? వీళ్ళని ఈ సమస్య నుంచి ఎలా తీసుకురాగలం అనేది ఒక స్నేహం ఒక కోణంలో నుంచి చూసినప్పుడే మనం చేయగలం ఫ్రెండ్స్. కాబట్టి మనం విలువలు ఇప్పుడు చూడండి కొంతమంది భౌతికత్వంలో ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మికత్వంలో ఉంటారు. కొంతమంది రిలీజియస్‌గా కొన్ని ప్రార్థనలు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి విలువలు, ప్రతి ఒక్క చర్యలు అందరిని మనం గౌరవిస్తూ మీ ఎవరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేరే వాళ్ళ విలువలను మనం తిరస్కరించకుండా గడపడము. అలాగే మనందరికీ తెలిసిన విషయమే వెంటనే క్షమించి ఏదైనా విషయం ఉంటే క్షమించడము. తర్వాత వేరే క్షమించడము. అలాగే ఒకవేళ క్షమాపణ అడగాలనుకోండి వెంటనే అడిగేయడం మాస్టర్స్. ఇది ఒక పిల్లలుగా తల్లిదండ్రుల మీద కూడా, తల్లిదండ్రులు పిల్లల మీద కూడా. అలాగే వే రకరకాల బాంధవ్యాలుంటాయి ఒక కుటుంబంలో. అందరూ కూడా ఈ ఫర్‌గివ్‌నెస్‌ని ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎన్నో సమస్యలు తీరిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఒకరి మధ్య ఒకరి కమ్యూనికేషను, అలాగే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, అభినందనలు ఇచ్చుకుంటూ అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, అలాగే ఆ స్నేహాన్ని దృఢంగా చేసుకోవడం. ప్రతి ఒక్కరు స్నేహాన్ని దృఢంగా చేసుకున్నప్పుడు, ఇంకా ప్రేమ, స్నేహం 2 కలిసినప్పుడు మాస్టర్స్ అప్పుడు కుటుంబం ఆనందం మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటుంది కుటుంబంలో. కాబట్టి ఒక కుటుంబ సభ్యులుగా మీరు మీ సాటి కుటుంబ సభ్యులు మీ పిల్లలు కావచ్చు, మీ పార్ట్నర్స్ కావచ్చు, లేదా మీ ఇంకా తోటి బంధువులు కావచ్చు మీ కుటుంబంలో. ఒక ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు సాధారణంగా మనకు సహాయం చేయాలనిపిస్తుంది మాస్టర్స్. కుటుంబం బయటనే మనం చే చేయాలి అనుకున్నప్పుడు, కుటుంబంలో గూడా మనం ఖచ్చితంగా చేయాలనిపిస్తది కదా ఫ్రెండ్స్. అలా చేయాలనుకున్నప్పుడు మనము సహాయం చేసే ముందుగా మనము ము మాస్క్ ధరించాలి అని. అంటే ఏంటి ఫ్రెండ్స్? మాస్క్ అంటే ఏంటి? మన భావోద్వేగాలకు మాస్క్ అంటే ధ్యానం లేదా మనం మొదటిగా మన స్థితిని మనం సమపరుచుకొని, అంటే ఇప్పుడు మీరే లోపల భయపడుతున్నారనుకోండి. ఒక భయపడే వ్యక్తికి ఏం సహాయం చేయగలరు? బయటికి మాటలు చెప్తూ ఉంటారు. కానీ లోపల ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ ఖచ్చితంగా రీచ్ అవుతుంది గదా! ఆ అవతలి వ్యక్తికి. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, లేదా మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఇంకా ఏ బాంధవ్యమైనా అవ్వచ్చు మాస్టర్స్. మీరు సహాయం చేసే ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది నేను సమస్థితిలో ఉండాలి. బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఆహ్, మనం అప్పుడెప్పుడు అనుకుంటుంటాం సింపథెటిక్, పారాసింపథెటిక్ అంటే ఒక రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉండి. అందుకే మనం ముందు వ్యాయామము, క్రమం తప్పకుండా ధ్యానము, ఇంకా జ్ఞానము అన్నీ తెలుసుకొని మనం ఒక స్థితిలో ఉన్నప్పుడే మనం ఇతరులకు సహాయం చేయగలం. అలాగే ఎప్పుడైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ చాలా సార్లు మనము అనుకుంటుంటాం. నేను ఇంత చెప్పాను అయినా వీళ్ళు వినట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆ స్థితి అలా ఉంది. మీరు చేయగలిగింది మీరు చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళకి ఆ సమయం రాలేదనుకోండి అందులో నుంచి వాళ్ళు బయట పడలేరు.
కానీ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంతేకాని చాలా సార్లు మనం పర్సనల్‌గా తీసుకుంటాం. అర్రె! నేను చేశాను కానీ ఇక్కడ ఇవ్వట్లే. నా గురించి కానీ మీ గురించి కానే కాదు ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు కోప్పడినా గూడా అది మీ మీద కాదు. వాళ్ళ స్థితి అలా ఉండడం వల్ల, వాళ్ళ శరీరంలో ఓపిక లేకపోవడం వల్ల అవ్వచ్చు. ఎందుకో అవ్వచ్చు. అందుకనే మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. కాబట్టి మీ గురించి కాదు. ఎప్పుడు మీ గురించి అని తీసుకోకండి. అలాగే ఆహ్, ఎప్పుడైతే ఆ నెగటివిటీ ఉంటుందో ఫ్రెండ్స్, ఒక పర్సన్ ఒక నెగటివిటీలో ఉన్నాడనుకోండి, మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతే అది బయటికి రాలేరు. వాళ్ళు రాలేరు, మనము రాలేము. దానికి మనం ఒక సర్ప్రైజ్ చేయడానికి, ఒక బ్రేక్ చేయడానికి ఆ చైన్‌ని చూడండి, ఇప్పుడు ఒకరు బాధలో ఉన్నారనుకోండి, మంచి వంటకం ఏదన్నా వండి పెట్టినారనుకోండి, వాళ్ళలో కొంచెం ఆ కెమికల్స్ పెరిగి ఆ డిప్రెషన్‌లోంచి, ఆ బాధలోంచి బయటికి రావచ్చు కదా! మనం ఎందుకంటే బాధపడుతూనే ఉండాలని కాదు. మనం ఈ ఆనందం సెషన్‌లోనే అనుకున్నాం ఏంటంటే, మిక్స్‌డ్ ఫీలింగ్స్ అంటే ఆనందము ఉండొచ్చు, బాధ 2 మనం ఒకేసారి హోల్డ్ చేయొచ్చు. అలాగే బాధ అంటే బాధలోనే ఉండి ఒక స్విచ్ ఒత్తినట్టు ఆనందంలోకి మారిపోవడం కాదు. కాబట్టి మనం ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని. ఇక్కడ నాకు ఇప్పుడే గుర్తుకొచ్చిందేంటంటే, మనకి సీతాయనంలో మన సీతమ్మ కూడా ఇలాగే చేస్తారు కదా! మాస్టర్ సీతమ్మ, సోమ వీళ్ళందరూ కూడా ఆ మూలికలతో కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి బాధల్లోనూ, కష్టాల్లోనూ ఏదో ఉన్నప్పుడు మంచి వంట చేసి పెట్టి, దానిలో నుంచి అంటే ఒక సర్ప్రైజ్ మాస్టర్స్ ఒక ఇది ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ ప్రతికూలత అనే ఇది దాని మీద మనం బ్రేక్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటిదేదన్నా ఒక నెగటివిటీ నడుస్తుందనుకోండి. మీకు తెలిసి మీ కుటుంబ సభ్యులకి మీకు ఒక నెగటివిటీ నడుస్తుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేయకుండా ఒక సర్ప్రైజ్‌గా టోటలీ అపోజిట్‌గా ఒక మంచి సర్ప్రైజ్, ఒక మంచి విషయాన్ని వాళ్ళకి చేశారనుకోండి, అది బ్రేక్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మెల్లగా మళ్ళీ ఎనర్జీ మారుతుంది. కాబట్టి ఇలా మనము చాలా సున్నితంగా ప్రతికూల భావోద్వేగాల్ని ఎదుర్కోవచ్చు కుటుంబంలో. కాబట్టి ఫ్రెండ్స్, ఒక సంతోషకరమైన, ఆనందకరమైన కుటుంబం కోసం మనం ఏం చేయగలమంటే, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక కుటుంబంలో ఒక సంఘర్షణ అంటే ఒక కాన్‌ఫ్లిక్ట్, ఒక సమస్య వస్తే అది ఏం పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ ప్రతివి ఉంటాయి. అదేమి అని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని మనం నిర్వహించుకోవాలి ఫ్రెండ్స్. చాలా సున్నితంగా దాన్ని నిర్వహించుకోవాలి. అలాగే జీవితంలో ఆహ్, చాలా నిజాయితీ మనం పాటిస్తూ ఉండాలి. అలాగే నిజాయితీ ఎందుకంటే ఫ్రెండ్స్ నమ్మకమే. నమ్మకమే కదా! అందరూ చూస్తున్నది ఒక బాంధవ్యంలో, ఒక రిలేషన్‌షిప్‌లో నమ్మకం. ఆ నమ్మకాన్ని కోసం మనం ప్రతిసారి ఆ నిజాయితీ కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మన కుటుంబంలోని బాంధవ్యాల మధ్య. అలాగే ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, ఆహ్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే, ఆహ్, ఒక్క ఒక్కరి నుంచి ఇంకొకరికి ఇప్పుడు ఒక అంటువ్యాధి లాగా. అంటే ఇప్పుడు ఒకరు ఒకరిని బయటికి అరచకపోయినా ఫ్రెండ్స్, ఇప్పుడు కుటుంబంలో ఒకరు ఇలా ఇదిగా ఉన్నప్పుడు, లోపల ఒక న భా భావనలు అవి సకారాత్మకమైన కానీ, నకారాత్మకమైనవన్నా కానీ, బయటకి మాటల్లో కానీ, వేరే చర్యల్లో కానీ, ఏమి చూపించకపోయినా కానీ, ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఒక ఎనర్జీ ఫీల్డ్‌లో మాస్టర్స్. మన బ్రెయిన్‌లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ పక్క వాళ్ళ దానిలలోకి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. ఇది ఆధ్యాత్మికమైనదే కాదు మాస్టర్. సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ అయిండేది. ఏంటంటే ఆ మిర్రర్ న్యూరాన్స్ వల్ల ఆ భావోద్వేగం అలా స్ప్రెడ్ అయిపోతుందని. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టు మనము ప్రతి ఒక్కరు ఆనందం కోసం ప్రయత్నించాలి. అలా చేయకపోతే అది మీకోసమే కాదు, మీ కుటుంబం కోసం కూడా, మీ పక్కన ఉన్న వాళ్ళ కోసం కూడా. ఎందుకంటే అలాంటి ఫ్రీక్వెన్సీలో మీరున్నప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీని మీ కుటుంబం మొత్తానికి కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. అలాగే మనం లోపల ఉన్న ఫ్రీక్వెన్సీని మనం ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆనందం కోసం.
అందుకనే మనం ఫస్ట్‌లోనే ఈ సెషన్స్ స్టార్ట్ చేసుకునే ముందులే అన్నాం. ఏంటంటే ఆనందం కోసం ప్రతి ఒక్కరు చేయాలి. అలా చేయకపోయినప్పుడు మీకు మీరు అన్యాయం చేసుకున్న వాళ్ళే కాదు, మీ కుటుంబానికి కూడా మీరు అన్యాయం చేసుకునే వాళ్ళవుతారు అని. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆహ్, ప్రతి ఒక్కరిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉందని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ ఫ్ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్ల వాళ్ళకి, చాలా చిన్న వాళ్ళకి ఏం తెలియనప్పుడు వాళ్ళకి బాధ, ఆనందము ఏమీ తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చేస్తుంటారో వీళ్ళు గమనిస్తూ దాని లెక్కనే ఇప్పుడు మనం నవ్విచ్చామనుకోండి వాళ్ళు నవ్వుతారు. మనము ఒక బాధలోను ఉన్నప్పుడు వాళ్ళకి గూడా ఆ ఫీలింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అప్పటికి వాళ్ళకి ఇంకా ఏం తెలీదు. బాధ ఏంటో తెలీదు, సంతోషం అంటే ఏంటో తెలీదు, కానీ వాళ్ళు మిర్రర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్నర్ చైల్డ్ మన లోపల ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్‌నే అది గమనిస్తూ ఉంది. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఇలాగా ఇందాక మనం చెప్పినట్టు ఆ నెగెటివ్ చైన్‌ని మనము ఎలా బ్రేక్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనము సర్ప్రైజెస్ ఇచ్చి, మనం ఒక ఏదన్నా దాన్ని మనం ప్లాన్ చేసి, వాళ్ళని కానీ, మనల్ని కూడా మనం ఆ బాధలో నుంచి, ఆ విచారంలో నుంచి తీసుకురావచ్చు. కాబట్టి కుటుంబంలో సంఘర్షణలు కామనే. కానీ సమస్యలను మనం పరిష్కరించడం చాలా ఆహ్, మనం చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రతి కమ్యూనికేషన్ అంటే ప్రతి ఒక్కరు మనం క్లియర్‌గా మనలో మనం అర్థం చేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఆహ్, ప్రతి ఒక్కరికి మనం గౌరవం ఇస్తూ, ఒక వాళ్ళ విలువల్ని మనము గుర్తిస్తూ, మన విలువలు కూడా మనం గుర్తించినప్పుడు మన విలువలు కూడా వాళ్ళు గుర్తిస్తారు. అలాగే మనము ఏవైతే ఆహ్, భావోద్వేగాలను మనము లోపల మన బయటకు వ్యక్తపరచకపోయినా గూడా ఉన్న ఫ్రీక్వెన్సీ ప్రతి ఒక్క ఆ కుటుంబంలో అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుందని. మనం ఎప్పుడైతే ఆనందంగా మనం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటామో, అప్పుడు మన ఆనందం మన కుటుంబానికి, మన స్నేహితులకి, మనం అందరికి కూడా స్ప్రెడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆహ్, అందుకనే మనం జే జీ పొద్దున్నే లేసిన ప్రతిరోజు మొదటగా మనం అనుకోవాల్సిందంటే, నిన్నటి కంటే ఈరోజు నేను ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి? ఏం చేస్తే అన్న ఒక ఆలోచన తీసుకొని వచ్చి, మనం ప్రతిరోజు మన ఆనందం గురించి ఇంకొంచెం ఆనందంగా, ఇంకొంచెంగా మనమైనప్పుడు మన కుటుంబము, మన స్నేహితులు అందరిని మనం ఆనందంలోకి తీసుకొని రావచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి మనము ముఖ్యంగా ఇంకొక దాంట్లోకి మనం ఎళ్తున్నాము. మన కుటుంబం తర్వాత ఫ్రెండ్స్, స్నేహం గురించి మనం ఇందాక కూడా అనుకున్నాం. మన కుటుంబంలో కూడా స్నేహం చాలా ముఖ్యమైంది అని. ఈ ఈ స్నేహం గురించి మనం ముందరికి వెళ్ళేటప్పుడు 2 మనం ఇక్కడ డిస్కస్ చేయాలి మాస్టర్స్. ఒంటరితనము, అలాగే మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా మనము అందరికి దూరంగా మనం ఉంటాం. కానీ ఏం చేయకుండా ఒక కుటుంబంలో ఎవరు లేరు నాకొక్కటే అంటే లోన్‌లీనెస్. ఈ 2 విషయాలుంటాయి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏంటంటే, రెండిట్లో తేడా ఏంటంటే, మనం పరిపూర్ణంగా నేను ఉన్నాము. నా నా అంటే సెల్ఫ్ లవ్ అంటారు గదా! అప్పుడు అది ధ్యానంలో మనకది కలుగుతుంది. ఒక్కరే ఉన్నప్పుడు గూడా మనకు చాలా సంపూర్ణంగా, ప్రేమగా మన మీద మనకు సంపూర్ణంగా అనిపిస్తుంది. అలా కాకుండా ఒంటరితనాన్ని అనుభవిచ్చారనుకోండి, ఆ రెండిటి మధ్య ఎందుకంటే ఆ ఒంటరితనం అన్నది ఆహ్, హు ఈ హార్ట్ డిసీజెస్ కన్నా, డయాబెటిస్ కన్నా, అంటే షుగర్ వ్యాధి కన్నా కూడా ఎంతో ఎక్కువగా ఈ ఒంటరితనం మీద చాలామంది బాధపడుతున్నారు అని ఈ యూఎస్ జనరల్ సర్జన్ వివేక్ మూర్తి చెప్తున్నారు మాస్టర్స్. అంటే అందరి మధ్య ఉన్నా కూడా ఆ ఒంటరితనం అనుభవించొచ్చు. ఎమోషనల్‌గా అంటే భావోద్వేగాల పరంగా కానీ, లేదా ఇంకా ఎన్నో విధాలుగా ఆ ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు అదొక పెద్ద వ్యాధిలాగా, సమస్యలాగా అయిపోయింది అని. అదే మనము మనకి మనముగా ధ్యానంలో మనము అందరి మీద ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం తీసుకున్నప్పుడు అప్పుడు మనకు ఒంటరిగా అనిపించదు ఫ్రెండ్స్. మనకెందుకంటే మనమే ఒక పరిపూర్ణంగా మొత్తం మనలోనే ఉంది అన్న మనం ఆ జ్ఞానంలో మనము చాలా సార్లు ఒరేయ్! నేను ఇప్పుడు నాతో పాటు నేనే ఉంటాను. నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ వద్దని మనం అనుకుంటాం. సో, అది ఒంటరితనంగా మనం ఫీల్ అవ్వట్లేదు. అది ఇక్కడ చెప్తున్నారు. సో, ఆ ఆ మార్గంలో ఫ్రెండ్స్ మనం బీవైఎంలోని ప్రతి మాస్టర్ కూడా
ఆ మార్గంలో వెళ్తున్నారని మనకందరికి తెలుసు ఫ్రెండ్స్. సో, మనం నెక్స్ట్ వారము ఇంకా ఈ స్నేహం గురించి, ఫ్రెండ్‌షిప్‌ని మనం ఎలాగా మనం చేసుకోవాలి అని ఈ హ్యాపీనెస్‌కి, ఆనందానికి 4 పిల్లర్లు అనుకున్నాం గదా ఫ్రెండ్స్. ఒకటేమో విశ్వాసము, రెండోదేమో ఆహ్, కుటుంబం. ఆ ఆనందమైన కుటుంబం కోసం మనం ఏం చేయాలని మనం డిస్కస్ చేసాము. తర్వాత స్నేహం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆనందంగా ఉండాలి అంటే ఈ హ్యూమన్ కనెక్షన్స్ అంటే మానవ సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి అని. ఎందుకంటే ఆ మానవ సంబంధాలు ఎంతో నిండుగా, పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనకు కూడా ఆ పరిపూర్ణత, ఆ నిండుతనం వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆనందం అదంతకదే పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో ఇంతమంది మాస్టర్స్‌తో ఆ కనెక్షన్స్ మనం ఏర్పరచుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆనందం యొక్క కోషంటు ఒక శాతం ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడుకంటే మనం భౌతికంగా ఉండకపోయినా ఒక జూమ్‌లో కానీ, ఒక గ్రూప్‌లో కానీ, ఒక గ్రూప్ కాన్షియస్‌గా మనం ఉన్నప్పుడు ఆనందం యొక్క శాతం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలా మనం మానవ సంబంధాలు ప్రత్ మనం పెంపొందించుకుంటూనే ఉండాలి. అలాగే మన ఇది మన ధ్యానంలో మనం అలాగే ఎళ్ళాలి. 2 మనం మేనేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అందరికి దూరంగా ఎళ్ళిపోతామో చాలామంది, అరే! వీళ్ళు ధ్యానం చేస్తున్నారు, మనుషులకి దూరంగా ఎళ్ళిపోతున్నారు అని. కాదు ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ కూడా మనుషులతో బాంధవ్యాలని ఇంకా మెరుగుపరుచుకోవాలి. కుటుంబంతో మొదలుపెట్టి, స్నేహితులతో, ఒక కమ్యూనిటీ అందరితో మనము ఇంకా ఇంకా మంచిగా మనము బాంధవ్యాలని దృఢంగా చేసుకున్నప్పుడు మన ఆనందము వాళ్ళ ఆనందం 2 కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి మనం ప్రాక్టీస్ చేద్దాము. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు ఏవన్నా గూడా మీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, ఏవన్నా క్వెషన్స్ ఉన్నా గూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. పోయిన వారం చెప్పినట్టుగా ఎవరి మీదైనా కానీ కోపం కానీ, అసహ్యం కానీ, ఇంకా ఏవైనా ఉన్నప్పుడు మీరు ఆ ప్రేమను పంపించడం మీరు ప్రయత్నించారా? ఈ విషయాలు కూడా మీరు చెప్పండి ఫ్రెండ్స్. హలో లీలా మ్యామ్, అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే గంగాధర్ సార్. అసలు నమస్తే. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. అన్ని విషయాలు చాలా నీట్‌గా, సింపుల్‌గా చెప్తున్నారు. అసలు మీరు చెప్పిన ఈ విషయం నాకైతే చాలా నచ్చింది. మనకెవరైనా ప్రతికూలంగా ఉంటే వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం గాని, చేయడం వల్ల వాళ్ళలో ఎలా చేంజ్ ఒస్తుంది అని నాకు చాలా అనిపిచ్చింది. ఇన్ని రోజులు జస్ట్ వాళ్ళకి లవ్ ఎనర్జీస్ పంపిస్తే చాలు అనుకున్నాను. హ్మ్. ఈ థాట్ చాలా బావుందండి. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళలో చాలా చేంజ్ ఒస్తున్నది అన్న విషయం నాకు చాలా నచ్చిందండి. ఇది నేను కరెక్ట్. ట్రై చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ మ్యామ్. గ్రేట్ పాయింట్. నిజంగా ఈరోజు సెషన్‌కి అదే పాయింట్ మీరు క్యాచ్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తానని అంటున్నారు. నిజం మాస్టర్స్. మనం లాస్ట్ టైమ్ అనుకున్నాము, ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి మనము ఒక లవ్ ఎనర్జీ పంపిద్దామని. ఇంకొక స్టెప్ తీసుకొని లీలా మ్యామ్ సర్ప్రైజ్ చేద్దాం వాళ్ళని. ఆ చైన్ నుంచి, ఆ నెగెటివ్ చైన్ నుంచి బ్రేక్ చేద్దాం అనేది కూడా చెప్పారు. థాంక్ యూ సో మచ్ లీలా మ్యామ్. థాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్. ఇంకా ఏమన్నా ఉంటే కూడా చెప్పండి. లేదంటే మనం సెషన్‌ని కూడా ఎండ్ చేసుకుందాం. ఆనందం మీ జీవితంలో అప్లై చేస్తున్నారా? ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆనందం గురించే ఆలోచిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వారం మనం ఆహ్, స్నేహం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన జీవితంలో స్నే స్నేహితులతో బాంధవ్యాలను ఇలా ఇంకా దృఢంగా చేసుకోవాలి. అని థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం దీంతోటి ఈరోజు ఈ సెషన్ ఇక్కడ ఎండ్ చేసుకుందాం.